మీడియా చిట్చాట్లో పలు కీలక విషయాలు వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత. తాను జైల్లో ఉన్న టైంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. మీడియా చిట్చాట్లో పలు కీలక విషయాలు వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత. తాను జైల్లో ఉన్న టైంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనలు తెచ్చింది ఎవరు అనే అంశాలపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ శ్రీవంతి, కవిత ఇందాక చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు నేను తీవ్రస్థాయిలో వ్యతిరేకించానని చెప్పారు. ఇక కవిత విషయానికి వస్తే, కవిత లేఖ విడుదల చేయకముందే బీజేఎల్పీ నేతలు చిట్చాట్ చేయడం జరిగింది. చిట్చాట్లో కూడా త్వరలోనే కవిత లేఖ బయటకు వస్తున్నది. పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్లో ఆస్తుల పంచాయతీ పెరిగిపోయింది కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో. ఆ విషయంలో కవిత లేఖ బయటకు వస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు కవిత లేఖ బయటకు రాకముందే చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక పార్టీ వర్షన్కు సంబంధించి మనం చూసాం. కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత అనేక మంది, ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి 3-4 ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా స్పందించడం జరిగింది. అయితే ముందుగా కవిత విషయానికి వస్తే, కవిత విషయంలో పార్టీ లైన్ దాటి కొందరు ఎంపీలు మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా అధిష్టానము సీరియస్ అయినటువంటి విషయము నిన్న మనం చూసాం. ముఖ్యంగా కవిత విషయంలో వారికి సంబంధించి ఇప్పటికే లిక్కర్ స్కామ్లు ఉన్నారు, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతిలో కేసీఆర్ కుటుంబం ఉంది అని చెప్పి పదే పదే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. అయితే బీజేపీకి సంబంధించి పార్టీ అధిష్టానం కానీ బీజేపీ ముఖ్య నేతలు మాటలు చూస్తే, గతంలో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. బీజేపీకి కేంద్రంలో కూడా పెద్దగా ఏం లాభం ఉండదని చెప్పి బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నప్పటికీ కానీ కవిత వ్యాఖ్యలు మాత్రం ఈరోజు చాలా డిఫరెంట్గా మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా తాను జైల్లో ఉన్న టైంలో ఈ కుట్ర జరిగిందని చెప్పడము, ఈ లేఖ తర్వాత కూడా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు బీజేపీకి సంబంధించి స్పందించారు. ఏకంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు జూన్ 2న పార్టీ పెట్టబోయే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. మరోపక్క డీకేఆర్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కవిత బీజేపీలోకి వస్తే ఎట్టి పరిస్థితిలో తీసుకోమని చెప్పారు. ఇక పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అది డాడీ డాటర్ మ్యాటర్, మాకు సంబంధం లేదు, మధ్యలో మేము దీని విషయంలో దూరము అని చెప్పి కూడా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పినప్పటికీ కానీ బీజేపీ నేతలు తలో మాట మాట్లాడడం, ఈ విషయాలన్నీ కూడా కవితకు సంబంధించి పార్టీ పెడుతుందని చెప్పడం, ఎవరికి వారే ఒక స్టేట్మెంట్లు ఇవ్వడంతో అధిష్టానం కూడా సీరియస్ అయింది.